హలో అండి, నమస్తే అందరికి. ఈరోజు చూసారా ఎంత బాగా వస్తున్నాయోనండి. మంచి సువాసన. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు పూలు కోసుకుంటా, కొన్ని కూరగాయలు కోసుకుంటున్నాను, ఆకుకూరలు కోసుకుంటున్నాను, టమాటాలు కోసాను, ఇంకా ఆకుకూర కోయాలి. అటు వెళ్ళి చూపిస్తా. ఇదిగండి, కొన్ని టమాటాలు కోసుకున్నాను, అక్కడక్కడ తిరిగి కోసాను. వంకాయలు మొన్న కొన్ని కోసాను, కూర చేశాను. నేను వీడియోలో కూడా మీకు చూపించాను, కిచెన్ వేస్ట్ లిక్విడ్లో వంకాయ తొక్కలోని. ఇవన్నీ పూలు కోస్తున్నాయి, ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. తోటకూర ఇక్కడ ఉందండి. ఇక్కడ బెండ మొక్కలు నాటాను కదా అంతకు ముందులో, అటు సైడ్ ఈ పీకి నాటాను కదా, అందులో తోటకూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆర్గానిక్ తోటకూర అండి, మంచిగా ఫ్రెష్గా ఉంది. పులుసు కూర చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కోసి చూపిస్తానండి. ఇదంతా జాగ్రత్తగా తీయాలి. ఇవ్వండి టమాటాలు, వంకాయలు, తోటకూర తీసుకున్నాను. ఇవి కోసిన తర్వాత కొన్ని పనులు చేసుకున్నాను. ఇంకా ఎండకి వడబడ్డట్టు వచ్చింది, అయినా లేత కూర కదా బాగుంటుంది. పూలు కోసుకున్నానండి. అడుగున ఇంకా ఉన్నాయి, పైన అట్లా పెట్టాను. కింద పూలు ఇంకా కొయ్యాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసుకుంటూ ఇట్లా కాయలు, పూలు, ఆకుకూరలు పండించుకుంటున్నామండి. అన్ని రకాలు కిచెన్ వేస్ట్ తోటి, మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తోటి మనం ఇట్లా పండించుకుంటున్నాం. ఓకే అండి, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. బాయ్ అండి, ఉంటానండి.